కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మోస్ట్ ట్రెండింగ్ పేరు. ఆమె రాజకీయ నేత కాదు, సినీ తార అంతకంటే కాదు, పెద్దగా చదువుకున్న విద్యావేత్త కూడా కాదు. ఆమె ఓ సాధారణ స్ట్రీట్ ఫుడ్ వెండర్. తన రుచికరమైన ఆహారంతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న కుమారి ఆంటీకి తెలంగాణ పోలీసులు సడన్ గా షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమైనట్లు ఆరోపిస్తూ కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అంతే వేగంగా కేసును ఎత్తేయడం కూడా జరిగిపోయింది. కానీ కుమారి చెప్పిన డైలాగే ఆంటీని రోడ్డుపైన పడేలా చేసిందని, కేసులు ఎదుర్కొనే వరకు వెళ్లిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి కుమారి ఆంటీ చెప్పిన డైలాగ్స్ ఏంటి? ఈ స్ట్రీట్ వెండర్ చుట్టూ పొలిటికల్ గేమ్ ఎందుకు మొదలైందో ఇప్పుడు చూద్దాం. కుమారి ఆంటీ నేటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్కు చెందిన గుడివాడ నియోజకవర్గం. హైదరాబాద్కు వలస వచ్చిన ఆమె దాదాపు గత 10 ఏళ్లుగా కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఫుట్పాత్ మీదనే భోజనం అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. కుమారి ఆంటీ తయారు చేసిన భోజనం రుచి హోమ్ ఫుడ్ మాదిరిగానే ఉండడంతో ప్రజలు అక్కడ తినేందుకు బాగా అలవాటు పడ్డారు. భోజనం రుచి తెలిసిన వారంతా మెల్లిమెల్లిగా అక్కడికి రావడం మొదలుపెట్టారు. దీంతో కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ బాగా ఫేమస్ అయింది. ఇదే క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సైతం ఆమెను ఇంటర్వ్యూలు చేసి మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇలా రోజుకో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో కుమారి ఆంటీ ఆస్తుల గురించి ప్రశ్నించారు కొందరు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కుమారి ఆంటీ స్పందిస్తూ తన ఆధార్ కార్డు ఇస్తానని, తనకు ఎటువంటి ఆస్తులు లేవని చెప్పుకొచ్చారు. జగనన్న కాలనీలో భాగంగా తనకు గుడివాడలో వైసీపీ ప్రభుత్వం అందించిన చిన్నపాటి ఇల్లు మాత్రమే ఉందనేశారు. దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తూ అర్హులు ఎక్కడ ఉన్నా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తారని గొప్పగా ప్రచారం చేశారు. కుమారి ఆంటీ కామెంట్స్ వైసీపీకి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ట్రాఫిక్ జామ్ అవుతుందని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు కుమారి ఆంటీ బిజినెస్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. పార్కింగ్ సదుపాయం కల్పించుకొని వ్యాపారం చేసుకోవచ్చని సూచించారు. అయితే స్ట్రీట్ ఫుడ్ చేస్తున్న తాను పార్కింగ్ సదుపాయం ఎలా కల్పించగలనని పోలీసులను ప్రశ్నించారు. పార్కింగ్ ఉంటే బిజినెస్ చేయాలని పోలీసులు స్పష్టం చేయడంతో ఆమె వ్యాపారం నిలిపివేశారు. దీంతో కుమారి ఆంటీ విషయం మీడియాలో మరింత వైరల్ అయింది. ఈ విషయంపై టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. ఇదే క్రమంలో సాధారణ ప్రజలు కూడా స్పందించారు. కుమారి ఆంటీని ఇబ్బంది పెట్టడం సరికాదని డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలను పునఃపరిశీలన చేయాలని తెలంగాణ డీజీపీకి సూచించారు. ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. కుమారి పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు తానే స్వయంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పేశారు. కుమారి ఆంటీ సమస్య తీరిందని, ఆంటీ ఫుడ్స్ ని మళ్లీ టేస్ట్ చేద్దామని కామెంట్స్ పెడుతున్నారు. అయితే సమస్య కొలికి వచ్చిందని అంతా భావించగా కుమారి ఆంటీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారాన్ని రేపాయి. తాను చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానినని, చంద్రబాబుకే ఓటు వేశానంటూ కుమారి ఆంటీ చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. సంక్షేమం ఎవరు చేస్తారో, అభివృద్ధి ఎవరికి చేతనవుతుందో ప్రజలకు తెలుసంటూ నువ్వు హ్యాపీగా దిగిపో జగన్ అని టీడీపీ ట్వీట్స్ చేస్తుంటే, మాకు ఓటు వేయని వారికైనా సరే సంక్షేమ పథకాలకు అర్హత ఉంటే అందజేస్తామని వైసీపీ అంటోంది. తమకు తెలిసిన రాజకీయం ఇదే, జగన్ నాయకత్వానికి గర్వపడుతున్నామని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఏది ఏమైనా ఓ స్ట్రీట్ ఫుడ్ వెండర్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని రగిలించేశారనే చెప్పాలి. మరి ఈ విషయం ఇంతటితో ముగుస్తుందా లేదా కొనసాగుతుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.